తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడంతో రాష్ట్రంలోని గోదావరి ముఖ చిత్రం మారిపోయింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ ద్వారానే గోదావరిలో మొత్తం 954 టీఎంసీల్లో 450 టీఎంసీలకు పైగా వినియోగించుకునే స్థాయికి తెలంగాణ చేరుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ప్రాజెక్టు గురించే డిస్కషన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి లండన్ బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సు వరకు ప్రతి చోట కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ నడుస్తుంది. అయితే అది ప్రాజెక్ట్ సాధించిన విజయాల గురించి కాదు. కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అదే సమయంలో అంతర్జాతీయ వేదికలపై కూడా కాళేశ్వరం ప్రస్తావన వస్తుంది. లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్ 2025 సదస్సులో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును చైనాలోని 3 గోల్డెస్ డ్యాంతో పోల్చారు. లండన్లో జరిగిన సదస్సులో ప్రపంచ ఆర్థిక రంగాన్ని నడిపించడంలో తెలంగాణ ఎందుకు ముఖ్యం అనే అంశంపై మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా కాళేశ్వరం గురించి చెబుతూ ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే చైనాలోని 3 గోల్డెస్ డ్యాంకు సరిసమానమైన ప్రాజెక్ట్ తెలంగాణలోని కాళేశ్వరం అని వివరించారు. ప్రతి సీజన్కు 45 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నామని, అన్ని రకాల అనుమతులను తీసుకొని నిర్వాసితులకు సరైన పరిహారం ఇచ్చి కేవలం 3 ఏళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేసి దేశం మొత్తం నివ్వెరపోయేలా చేశామని చెప్పుకొచ్చారు. ఇలా అంతర్జాతీయ వేదికపై కాళేశ్వరం గొప్పతనాన్ని కొనియాడారు. ఇక మరోవైపు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లోను, హైదరాబాద్లోని సెక్రటరియట్ లోను కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన అంశంగా చర్చకు వచ్చాయి. ఎర్రవల్లిలో కేసీఆర్తో భేటీ అయిన మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధిత అంశాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై తేలికగా అర్థమయ్యేలా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను రూపొందించాలని కేసీఆర్ హరీష్ రావుకు ఆదేశించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరవటానికి ఒక రోజు ముందే పార్టీ నాయకులకు, మీడియాకు ఈ పీటీటీసీ విడుదల చేయనున్నట్లు సమాచారం. టీవీ చర్చల్లో పాల్గొనే వారికి, సోషల్ మీడియాలో చర్చించే వారికి ఇది ఉపయోగపడుతుందని, కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచులు చేసేలా ఈ పీపీటీ ఉండాలని కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెక్రటేరియట్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి గురించి మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ అవినీతిలో అసలు ముద్దాయి ఎల్ఎన్టీ కంపెనీ అని, ఎల్ఎన్టీని ఎవరు నడిపించారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తుందని, అదే తమ ఆధీనంలో ఉన్నట్లయితే తొలి ముద్దాయిని ఎప్పుడో విచారణకు పిలిపించేవాళ్ళమని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నీటిపారుదల శాఖ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 61 మంది ఇంజనీర్లపై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జెస్ సిద్ధం చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. నేడో రేపో వారందరికీ విజిలెన్స్ విభాగం నోటీసులు పంపించబోతున్నట్టు సమాచారం.